హాయ్ అనిల్ నాయర్ హియర్. ఈ క్వశ్చన్ చూడండి. ఒక క్లాస్ లో 30 మంది స్టూడెంట్స్ ఉన్నారట. ఆ 30 మంది స్టూడెంట్స్ ఒక టెస్ట్ రాస్తున్నారట. ఫస్ట్ లైన్ క్లియర్ అయిపోయింది. యావరేజ్ స్కోర్ ఆఫ్ 12 స్టూడెంట్స్ ఈజ్ 62. 12 మంది స్టూడెంట్స్ యొక్క సగటు ఎగ్జామ్ స్కోర్ ఎంత? 62. మొత్తం క్లాస్ లో 30 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అంటే మిగతా ఎంతమంది ఉన్నారు? 18 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 18 మంది స్టూడెంట్స్ యొక్క సగటు స్కోర్ ఎంత? 68. అయితే 30 మంది స్టూడెంట్స్ యొక్క సగటు ఎంత? ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలి అని అంటే ఒక కాన్సెప్ట్ మీకు తెలిసి ఉండాలి. మనము ఎప్పుడైతే 2 గ్రూపులను యాడ్ చేసి ఫైనల్ గ్రూప్ యొక్క సగటు కనుక్కుంటున్నామో ఆ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఏ నిష్పత్తిలో కంబైన్ చేసాం అనేదే ఇంపార్టెంట్. 6 2 12, 6 3 18. సో 2:3గా చేసాం. మనకు ఫైనల్ గ్రూప్ సగటు కావాలి. సగటు ఎప్పుడు కూడా లోయెస్ట్ వాల్యూ కంటే ఎక్కువ ఉంటుంది, హైయెస్ట్ వాల్యూ కంటే తక్కువ ఉంటుంది. సో లోయెస్ట్ వాల్యూ ఎంత? 62 ప్లస్. ఎలా చేస్తున్నాను చూడండి సార్. 62 ప్లస్ ఈ వాల్యూ తీసుకోండి, 3 ప్లస్ 2 ఎంత? 5. 68 62 డిఫరెన్స్ ఎంత? 6. అంటే ఇదేమవుతుంది? 62 ప్లస్ 3.6. 6 3 18, 18/5 ఎంత? 3.6. 62 ప్లస్ 3.6 ఎంత? 65.6. సార్ గ్రేటర్ దాన్ లోయెస్ట్ వాల్యూ తీసుకున్నారు, లెస్ దాన్ హైయెస్ట్ వాల్యూ తీసుకుంటే 68 మైనస్ 2 ప్లస్ 3 ఎంత? 5. 68 62 డిఫరెన్స్ ఎంత? 6. అంటే అది కూడా 65.6 వచ్చింది. యావరేజ్ అనేది లోయెస్ట్ వాల్యూకి ఎక్కువ, హైయెస్ట్ వాల్యూకి తక్కువ. రైట్? ఈ కాన్సెప్ట్ తెలిస్తే ఈ క్వశ్చన్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కాన్సెప్ట్ నచ్చినట్టు అయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.